హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో భాగంగా ఈరోజు మన ఛానల్లో బెల్లం కొమ్ముల్ని మంచి టేస్ట్తో గుల్లగా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండి, అలానే ఒక 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకోవాలి. మీరు కావాలంటే పూర్తిగా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేకపోతే పూర్తిగా మైదా పిండితో అయినా కూడా చేసుకోవచ్చు. నేను 2 కలిపి వేస్తున్నానండి. ఈ రెండింటిని ఒక్కసారి కలుపుకొని ఈ కొమ్ములు కాస్త క్రిస్పీగా రావటం కోసం ఒక 1/4 కప్పు వరకు సూజీ రవ్వ, బొంబాయి రవ్వని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. అట్లనే రుచికి సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఇప్పుడు ఈ కొమ్ములు కాస్త గుల్లగా రావటం కోసము ఇందులోకి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. మీకు నెయ్యి ఫ్లేవర్ కానీ నచ్చకపోతే కనుక మీరు ఇందులోకి బటర్ కానీ ఆయిల్ కానీ కూడా వేసుకోవచ్చు. వేసేసుకున్న తర్వాత చక్కగా ఇవన్నీ కూడా మంచిగా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసేసుకోవాలి. ఇది చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులోకి మనము కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరి లూజ్గాను కాకుండా మరి గట్టిగాను కాకుండా మనం చపాతీలకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా చక్కగా కలిపేసేసుకొని దీన్ని మూత పెట్టేసేసుకొని ఒక 1/2 గంట సేపు పక్కన పెట్టేసేసుకొని నానపెట్టుకోవాలి. పిండి నానేలోపు స్టవ్ మీదన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకొని ఆయిల్ని మనం హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం నానబెట్టుకున్న చపాతీ ముద్ద తీసుకొని దాన్ని బాగా మళ్ళీ నీట్ చేసుకోవాలి. దీన్ని బాగా నీట్ చేసుకున్న తర్వాత ఒక 5 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. చేసుకొని దాంట్లోంచి ఒక ముద్ద తీసుకొని మనం చపాతీలాగా మొత్తం అంతా కూడా ఒత్తుకోవాలండి. వీలైనంత పెద్ద చపాతీలాగా చేసేసుకుంటే బాగుండిద్ది. చపాతీని మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ సైజులో వచ్చేలాగా చేసుకోవాలి. చేసుకొని దాని మీద మళ్ళీ మనం పొడిపిండి జల్లుకోవాలి. పొడిపిండి మొత్తం జల్లేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఇట్లాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దాన్ని మనం అడ్డంగా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం నైఫ్తో పైకి లేపేస్తే కనుక మొత్తం అన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి. మనం కట్ చేసుకున్న పీసెస్ ఈ మాత్రం మందం ఉండేలా చూసుకోండి. అప్పుడైతే మనకి కొమ్ములు మంచిగా వస్తాయి. ఈలోగా ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హీట్ ఎక్కిన ఆయిల్లోకి మనం రెడీ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా చక్కగా ఎన్నైతే పడతాయి అన్ని వరకు వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ అన్ని వైపులా కూడా మంచిగా రంగు వచ్చే వరకు వీటిని వేయించుకోవాలండి. ఆయిల్లో నురుగంతా పోయింది అనుకుంటే కనుక మనకి ఇవి కొమ్ములు చక్కగా వేగిపోయినట్టే. ఇప్పుడు వీటిని తీసేసుకొని మనము ఒక గిన్నెలో పక్కన పెట్టేసేసుకుందాము. ఇదే ప్రాసెస్లో మిగతా కొమ్ముల్ని కూడా చక్కగా రెడీ చేసేసుకొని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసేసుకుందాము. ఒకటి మనం ఇట్లా పట్టుకొని విరిచి చూస్తే చక్కగా విరిగిపోతుంది చూడండి. పైన క్రిస్పీగా లోపల లేయర్స్గా వచ్చిందంటే కనుక మనకి కొమ్ములు పర్ఫెక్ట్గా వచ్చినట్టే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము బెల్లం పాకం రెడీ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 కేజీ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. మనము బియ్యం పిండి గోధుమ పిండి కలిపి మనం 4 కప్పులు తీసుకున్నాం కదా, అంటే కనుక కేజీ అనమాట. కేజీకి 1/2 కేజీ బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కనుక 1/4 కేజీ అయినా కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకుంటే కనుక మనకి మంచిగా షైనీగా కనిపిస్తాయి కొమ్ములు. నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా కలుపుకుంటూ పాకాన్ని ముదురు తీగ పాకం వచ్చేదాకా మరిగించుకోవాలి. ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కొమ్ములు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని నిదానంగా కలుపుకుంటూ అన్నిటికీ కూడా ఈ బెల్లం పాకం పట్టేలాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని కంప్లీట్గా లోలో పెట్టేసేసుకొని కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. చక్కగా నిదానంగా మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకోవాలి. పాకం చక్కగా కొమ్ములకి పట్టేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇవి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా తీసుకొని విడదీసేసుకుంటే కనుక మనకి చూస్తానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఇలా విరిచి చూస్తే కనుక చక్కగా విరిగిపోతుందండి. చక్కగా క్రిస్పీగా గుల్లగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మరి ఈ సంక్రాంతి పండగకి ఈ బెల్లం కొమ్ముల రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ నాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.